మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఇప్పుడు ఒక కీలక పాయింట్, అసలు ఈ షుగర్ టెస్టింగ్కి ఏ టెస్ట్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఎవరెవరు చేయించుకోవాలి, ఇంట్లో ఉండే గ్లూకోమీటర్స్ అవి పనిచేస్తాయా, వాటిని నమ్మచ్చా? ఎందుకంటే బీపీ ఆపరేటర్స్ నేను చూశానండి, అది నొక్కేది ఉంటుంది కదా, కరెక్ట్, దాంతో ఒకలా కనిపిస్తుంది. ఒకే బీపీ ఎలక్ట్రికల్ ఇది ఉంది కదా, ఒకసారి 225 అదే 185/95 అని కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అక్కడ చెక్ చేస్తే బాగా అమాంతం పడిపోతుంది. 3 సార్లు తీసుకుంటే అప్పుడు ఏదో కొంచెం యావరేజ్లో మనం సరిపెట్టుకుంటాం. అదే పద్ధతి. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పారు. ఎలక్ట్రానిక్ది అయితే 3 సార్లు చెక్ చేసి యావరేజ్ తీసుకోవాలి. మెకానికల్ అనుకోండి, మనకు తెలుసు కాబట్టి మేము చెక్ చేసేటప్పుడే కొంచెం ముందు వెనకాల కొట్టి ఎక్కడుంది అనేది మేము పసిగడతాం. ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకి నా బీపీఏ ఎలక్ట్రానిక్ మిషన్ నా దగ్గర ఇంట్లో ఉంది, మంచిది. మాన్యువల్ది కూడా ఉంది నా దగ్గర. సో నాకు ఎలక్ట్రానిక్ నాకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ మా వైఫ్ని నువ్వు చెక్ చేస్తాను, డాక్టర్ కాబట్టి నువ్వు ఒకసారి చెక్ చేసి చెప్పు అంటాను. ఈవెన్ పిల్లలకు కూడా నేర్పించాను నేను చెక్ చేసి చెప్పమని చెప్పి. అంటే ఎందుకు అలా చెప్పానంటే మేడం, ఆ సెన్సార్స్ ఉంటాయి కదా, అది వాళ్ళ డైనమిక్, అవి పికప్ చేస్తాయి. ఆ హార్ట్ ఏదైతే కొడుతూ ఉంటుందో అది పికప్ చేస్తాయి. ఆ పికప్ చేసే పాయింట్ కానీ ఒక పాయింట్ని మిస్ చేసి ఇంకొక పాయింట్లు పికప్ చేసే అనుకోండి, 10 పాయింట్లు ఈ పక్క కనపడుతుంది. ఓహో, కొంచెం అటు పికప్ చేసింది అనుకోండి, 10 పాయింట్లు అటు కనపడుతుంది. అది తగ్గుతూ ఉంటుంది కదా, ఆ గాలి తగ్గుతూ ఉంటుంది కదా, అది 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 సెన్స్ ఫీల్ అవుతూ ఉంటుంది గుండె కొట్టేదాన్ని. సో అలాగే డిఫరెన్సెస్ వస్తాయి. సో బట్ యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చెక్ చేసే మిషన్ కంటే, మేము మాన్యువల్గా చూసేదానికంటే ఎలక్ట్రానిక్దే వ్యాలిడ్. యూ హ్యావ్ టు డాక్యుమెంట్, ఆటోమేటిక్గా అది ఫీడ్ అవ్వాలి. కాబట్టి వాటిలో ప్రెసిషన్ ఉండే హై అండ్ ఎక్విప్మెంట్ వస్తుందేమో. ఇంట్లో మనం పెట్టుకునేవి దేశవాళీ సరుకులు. మనం ఇక్కడ ఇంట్లో ఉన్న వాటిని మనము ఇగ్నోర్ చేయకూడదు, అవి కూడా వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా పేషెంట్స్ చెప్పేది ఒకటే, యావరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దయచేసి రీడింగ్స్ని బుక్లో నోట్ చేయండి. మిషన్లో మెమరీ ఓకే, బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్ ఆన్ ఏ బుక్. మీరు చేత్తో మీ బీపీ రాసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు నిజంగా మీ బీపీ 150 ఉంది సిస్టాలిక్, మీరు కూడా రాశారే బుక్లో, 150 ఉంది అనేది మీరు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీరు తినబోయే పచ్చడో ఉప్పో తగ్గిస్తారు. అంటే డాక్టర్ మీకు బీపీ మాత్ర ఇచ్చుంటే అది రెగ్యులర్గా వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకుంటారు, అవునే నేను మర్చిపోయాను ఈరోజు పొద్దున అనే విషయం కూడా మీకు గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నప్పుడు మీ బీపీ 120/80 నిజంగా కరెక్ట్గా చూపించింది. సో మీరు రాసేటప్పుడు సంతోషంగా రాస్తారు. సో అది ఇంపార్టెంట్. ఆ సంతోషంగా రాసేటప్పుడు ఆ ఉన్న మీ ఫీలింగు రేపు మీరు బీపీ మాత్ర టయానికి వేసుకోవాలన్న పాయింట్ని అదే గుర్తు చేస్తుంది. అంతే కదా. లేదా మీరు బీపీ మాత్రలలో లేరు, మీ డాక్టరు అమ్మ మీకు బీపీ కొంచెం అప్పర్ బార్డర్ టచ్ అవుతుంది కాబట్టి మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేశారు, మీరు ఉప్పు ఇంత తగ్గించండి, ఊరగాయలు ఇంత తగ్గించండి, మంచిగా నిద్రపోండి, లేనిపోని విషయాలు ఊరికి ముందుకు వెనక ఆలోచించి ఎలాగో చేసేది ఏమి లేదు, ఆలోచించి చింతించి లేని బీపీని పెంచుకోకండి అని డాక్టర్ చెప్పారు. సో మీరు కూడా పాటిస్తున్నారు, అండ్ బీపీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పెరగట్లేదు మీకు. సో ఆ టెస్ట్ చేసడంలో రాస్తున్నారు అనుకోండి, ఆ హ్యాపీనెస్ని మీరు ఆ విజయాన్ని పొందగలుగుతారు. బట్ వాట్ అబౌట్ గ్లూకోమీటర్ సార్? గ్లూకోమీటర్స్ కూడా ఇటీవల మనకు అక్యూరసీ చాలా పెరిగిందండి. మీరు 20 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు గ్లూకోమీటరు అసలు ఒక డ్రాప్ కంటే తక్కువ బ్లడ్తో మంచి అక్యూరసీ ఇస్తున్నారు. అండ్ మీరు చూస్తే చాలా వరకు మనకు ఐసీయూల్లో హాస్పిటల్స్లో అప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసి ఇన్సులిన్ డోస్ డిసైడ్ చేయాల్సిన పక్షంలో గ్లూకోమీటరే కదా మనం వాడేది. అంటే ఒకవేళ గ్లూకోమీటర్ తప్పు చూపించుంటే, ఇప్పుడు 400 చూపించింది గ్లూకోమీటరు, కనీసం మేము 300 అన్న అంచనా వేసుకొని వైద్యం చేయకపోతే అంతే కదా పేషెంట్ ఎలాగ మనకు సర్వైవ్ అయ్యారు. లేదా గ్లూకోమీటరు లో షుగర్ చూపించింది, ఇమీడియట్గా మనం గ్లూకోజ్ ఇచ్చో ఓరల్గానో సలైన్లోనో పేషెంట్ని కాపాడాం కదా మనం. మరి గ్లూకోమీటర్ చూపించిన ఉంటే ఎలా తెలిసేది? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ అక్యూరేట్ అదే. సో మనకి గుర్తించాల్సింది ఏంటంటే హై వెళ్ళే కొద్దీ షుగరు వేరియేషన్ కొంచెం పెరగచ్చు, మరి లోకి వచ్చే కొద్దీ వేరియేషన్ కొంచెం పెరగచ్చు. 100 to 200 అక్యూరసీ పెరగచ్చు, 350 దాటిన తర్వాత వేరియేషన్ పెరగచ్చు అన్న మాటని సార్ అక్యూరసీ తగ్గుతుందని నేరుగా మీరు చెప్పచ్చుగా అనొచ్చు మీరు. మనం లాజికల్ సెన్సు, మన ఎక్స్పీరియన్స్ని, మన నాలెడ్జ్ని వాడుకొని మనం ఒక ఫ్యాక్ట్ని యాక్సెప్టెన్స్కి వచ్చేదానికి 380 చూపించింది మీటరు. ఏమని చూపించింది? హై షుగర్ అని చెప్పింది.
షుగర్ మితిమీరి ఉందన్న విషయాన్ని అది చెప్పింది. మితిమీరి ఉంది అన్న షుగర్కి ఇక్కడ ఏదో ఉంది కదా పరిష్కారం, నెక్స్ట్ నువ్వు దాంట్లోకి వెళ్ళాలి కదా. అవును, ఇప్పుడు నువ్వు నీ మీటర్ తీసుకురా, నా మీటర్ తీసుకురా, 1-2 సార్లు కొట్టి అరే ఇది 350 చూపించింది, అది ఇప్పుడు 370 చూపించింది, పక్కింటోడు దాంతో చెక్ చేస్తే 400 చూపించింది. హెడ్లైన్ ఒకటే చూడాలి, గ్లూకోజ్ పెరిగింది. ఏదేమైనా షుగర్ మీది నెత్తి మీద వరద, 200కు పైన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించారంతే. డాక్టర్ని కలవాలనా, ఫిజికల్గానా, లేకంటే ఫోన్ కన్సల్టేషనా? ఇప్పుడు ఫస్ట్ టైం డాక్టర్ అంటే ఫిజికలే బెస్ట్, బట్ ఆల్రెడీ తెలిసిన డాక్టర్ కాబట్టి షుగర్ పెరిగితే మీరు ఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి అని చెప్పారు కాబట్టి ఫోన్ కన్సల్టేషన్ చేయొచ్చు. లేదా షుగర్స్ ఇలా ఎప్పుడన్నా పెరిగితే మీరు ఇలాగ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారా డాక్టర్ ఆల్రెడీ, సో ఏదైనా టేబుల్ ఇచ్చారా, లేదా ఎందుకు పెరిగింది, డోస్ మందు ఏదైనా మిస్ అయినామా, లేదా తినకుండా ఏదైనా తినేసామా అనేది కదా మనం చూడాలి. ఇప్పుడు నువ్వు ఏమి నిరూపించుతున్నావు, మిషన్ తప్పు నిరూపించి నువ్వేం సాధించబోతున్నావు అది. కాబట్టి అంటే మీరు ఆ లెవెల్ ఆఫ్ అక్యురసీ ఎలాగో ఉంటుంది, ఆ డైరెక్షన్ ఆఫ్ ద హోల్ థింగ్ చూడాలి అంతే తప్ప. చెప్పారు అదే డైరెక్షన్ చూసి అక్కడి నుంచి యాక్షన్ తీసుకోవడం ముఖ్యం, దాని గురించి ఓవర్ యాక్షన్ కాదు అని చెప్తున్నారు అంతే కదా సార్. ఇప్పుడు మీ మిషన్ 70-60 చూపించింది, ఫస్ట్ ఏం చేయాలి, 2 చెంచాల గ్లూకోజ్ పౌడర్ 4 మీద పెట్టి చప్పరించండి, లేదా పంచదార. అరే 70 వచ్చేసింది, ఒరే 70, నువ్వు ఇంకొక మిషన్ తీసుకురా, లేదా 2ోసారి పెట్టు, 3ోసారి పెట్టు. 3 నిమిషాలు 4 నిమిషాలు వేస్ట్ అయింది. 3-4 నిమిషాలలో బ్రెయిన్కి గ్లూకోజ్ ఏమవుతుంది సార్ అందకపోతే? దట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ ఎనీవే పాజిటివ్గా చెప్తే సర్దుకుంటుంది, అడాప్ట్ అవుతుంది. మన లివర్లో నుంచి కూడా గ్లూకోజ్ ప్రొడక్షన్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి మళ్ళీ అది వచ్చి మళ్ళీ మన బ్రెయిన్కి అందుతుంది. కొంచెం స్ట్రగుల్ అవుతుంది అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. టైం కరెంటు పోయింది, ఈ జనరేటర్ యూపీఎస్ ఆన్ అయ్యడానికి డిపెండ్స్. పాత సిస్టమ్ అనుకోండి కొంచెం లేట్ అవ్వచ్చు, అవును. ఫ్రెష్ సిస్టమ్ అనుకోండి ఇమీడియట్గా వచ్చేయచ్చు. సో ఎల్డర్లీ పర్సన్ ఇతర ఇష్యూస్ ఉన్నప్పుడు డిలే అవుతుంది అందుకోవటం. యంగ్స్టర్ అనుకోండి ఇమీడియట్గా రావచ్చు. ప్లస్ అతని హ్యాబిట్స్ను కొంచెం ఆల్కహాలిక్, లివర్ ఇష్యూ ఉంది, కిడ్నీ ఇష్యూ ఉందనుకోండి, ఆ లివర్ గ్లూకోజ్ రావడానికి లేట్ అవ్వచ్చు లేదా తక్కువ రావచ్చు. హెల్తీ ఇండివిజువల్ అనుకోండి అసలు తెలియదు, చాలాసార్లు మనం సీజీఎంఎస్ పెడతాం కదా, ఆ లో షుగర్ వచ్చి కరెక్షన్ అయిపోయి ఉంటుంది, అసలు ఈ వ్యక్తికి తెలియదు వచ్చినట్టు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అండి, మంచి గ్లూకోమీటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు మంచి మనకు ఈ సీజీఎం సెన్సార్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు దయచేసి మీ డాక్టర్తో డిస్కస్ చేసి సంప్రదించి ఆ అభిప్రాయం ప్రకారం వెళ్ళారనుకోండి మీకు ఈజీ. అంతే కదా, మీరే కూర్చొని యూట్యూబ్లో కొట్టేసి గూగుల్లో కొట్టేసి ఒక్కొక్కలాగా జవాబు ఇచ్చేసి మీరు గోపుకొని సెల్ఫ్ కన్క్లూషన్స్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు డాక్టర్ అయిపోయి మీరు బెస్ట్ ఇంజనీర్ పలానా విషయంలో, అక్కడ మీరు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మీ వృత్తి ధర్మంలో, మీరు ఆఫీస్లో. ఇప్పుడు అది పక్కన పెట్టి ఈ సర్చలు కొడుతూ మీరు 1.5 గంటల సేపు మీ ప్రత్యేకమైన మీరు ప్రతిష్టాత్మకమైన మీ సమయాన్ని అక్కడ వృధా చేసి ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఏం సాధించారు? ఏమీ లేదు, టైం వేస్ట్, మనకు ఆందోళన ఎక్కువ. ఈ పక్క నేను ఉన్నానుగా మీకు సహాయపడ్డాను, నా పని ఇదేగా, నాకు అవన్నీ తెలియవుగా, మీకు తెలిసినటువన్నీ నాకు తెలిసిందల్లా ఇదేగా, 2, 3, 4 ముక్కలేగా నాకు తెలిసింది, ఇది తప్ప నాకు ప్రపంచమే లేదుగా. అవును, మీరు నన్ను సంప్రదిస్తే నేను చెప్తానుగా మీకు చిటికలో అరే అది సార్ ఇది సార్ అని. మిషన్స్ తప్పు, సెన్సార్ ఆ స్ట్రిప్ ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు ఏదన్నా ఇష్యూ, ఇప్పుడు అది కూడా స్ట్రిప్లో ఇష్యూ ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది, రిపోర్ట్ రాంగ్ ఇవ్వకుండా, అట్లా కూడా వచ్చాయి. సో ఆ విధంగా అంటే డైరెక్షన్ మనకి టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది, మనకి ఇంట్లో ఉండే పరికరాలు మన కంఫర్ట్ మనకి చక్కగా అర్థం చేసుకోవడానికి అంతవరకు అయితే వెరీ రిలయబుల్ అని చెప్తున్నారు చాలా వరకు. ఇంకొక సందర్భం వీళ్ళు అమెరికాకు వెళ్ళేసి అక్కడ గ్లూకోమీటర్ అక్కడ స్ట్రిప్స్ తెచ్చుకొని ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపరేచర్ని బట్టి కూడా వీళ్ళు కంట్రీని బట్టి కూడా మారుస్తారు. సో మనకు అక్కడి నుంచి తెచ్చుకునేటివి ఇక్కడ కొన్నిసార్లు వేరియేషన్ కనపడచ్చు. ఓహో, అలా కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో ప్లస్ స్ట్రిప్స్లో కొన్నిసార్లు 50-100 స్ట్రిప్లు ఉంటాయి, ఎక్కువసార్లు ఓపెన్, సో అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవటం వల్ల కొంచెం కెమికల్ వేరియేషన్స్ రావచ్చు. అందుకనే నేను వాటిని వేరియేషన్స్ అంటున్నాను కానీ ఫాల్ట్స్ అని అనట్లేదు నేను. అది అర్థమైంది సార్, బికాస్ దే హ్యావ్ చేంజ్డ్ ద డైనమిక్స్ ఆఫ్ హౌ వీ ట్రీటెడ్ డయాబెటీస్ అండి. కరెక్ట్. మా గురువు గారు వాళ్ళ టీచర్సు ఎంత కష్టపడేవాళ్ళు ఆ రోజు ఒక షుగర్ పేషెంట్ అంటే. ఒక మందు రాసేటప్పుడు, ఒక ఇన్సులిన్ రాసేటప్పుడు అయ్యో ఎక్కడ లో షుగర్ వస్తుందేమో అని, ఎలా తీసుకుంటాడేమో, ఎన్ని భయాలు ఉండేటివి ఆ రోజుల్లో. ఇన్సులిన్ పెట్టేటప్పుడు ఇంట్లో గ్లూకోమీటర్ ఉందా, 10-7 మందికి ఉంటుంది ఆల్రెడీ. ఇవాళ రేపు బెస్ట్ గ్లూకోమీటరు 1000 నుంచి 1500 లోపు వచ్చేస్తుందండి. ఒకప్పుడు 5000, 10,000 అయ్యేది ఒక గ్లూకోమీటర్. నేను చెప్పేది మంచి కంపెనీస్వి, అది మీరు ఆఫర్లలో కొనాల్సిన అవసరం లేదు, జెన్యూన్గా మంచిదే కొనుక్కోండి. ఇది కొంత అది తక్కువకి వచ్చిందనే విషయం మీద, ఎందుకంటే మంచివి క్వాలిటీవి వాళ్ళు ఊరికే ఎవరు చవకకి ఎవరు, అంతే కదా. కొనేదేదో మంచిది ఒకటి ఒక 600 రూపాయలు ఎక్స్ట్రా మంచిది కొనుక్కున్నారనుకోండి, అది 5 ఏళ్ళు కనీసం
మంచిగా పనిచేస్తుంది, ఇంకా డౌట్ ఉండదు. సో అవన్నీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లేదు తెలియకపోతే మీ డాక్టర్ని అడగండి, అయిపోయి. మీరు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఫుడ్తో ముడిపడి ఉన్న లైఫ్ స్టైలు, దాని తాలూకు డయాబెటీస్తో పాటు వచ్చే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే డయాబెటీస్, ఇవన్నీ ఇప్పుడు మొత్తం అన్నిటికీ గట్ హెల్త్ ఒక మూల స్తంభం కావడం, ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఒక సెల్ఫ్ అవేర్నెస్ రావాల్సిన టైం అయింది. సో ఇది అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లెంగ్దీ టాపిక్ సార్. డాక్టర్ కిరణ్ గారు, మీ అపారమైన అనుభవంతో 3 చిట్కాలు చెప్పాలంటే ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? హౌ టు లివ్ హ్యాపీలీ. ఫస్ట్ మైండ్ సంతోషంగా ఉండండి. మనం ఏమి పోగొట్టుకోలేదు, ఏది వెలితలేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి విషయంలో అది అందనంత మాత్రాన, అది అందుకోలేనంత మాత్రాన మనం నిరుత్సాహపడిపోయి పంతాలకు పోయి పోటీలకు వెళ్ళి దయచేసి డోంట్ లూజ్ యువర్ హెల్త్. అక్కడ స్టార్ట్ అవుతుంది బ్యాడ్ హెల్త్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి మీరు సహజంగానే మీకు ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ఉంటుందా, సంతోషం. లేకపోతే గ్రహించండి. సో సమ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ 1 hour అవసరం. చాలామంది ఓన్లీ వాకింగే చేస్తూ ఉంటారండి, సరిపోదు. మనకు భుజాలు బలంగా ఉండాలి, మెడ కండరాలు బలంగా ఉండాలి, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మనకు కాళ్ళు బాగుండాలి, క్వాడ్రిసెప్స్ మజిల్స్ స్ట్రెంథనింగ్ బాగుండాలి. కాబట్టి కాస్త మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు. మనకు సూర్య నమస్కారాలలో కంప్లీట్గా బాడీలో ఉన్న ప్రతి మజిల్ టచ్ అవుతుంది. లైట్గా రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా అవుతాయి. సో వయసు వారీగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ముఖ్యంగా భారతీయులు 50 వయసు తర్వాత కండబలం కోల్పోయే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్న వారికి ఇంకొంచెం ఎక్కువ. కాబట్టి రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, మోడరేట్గానే అన్ని. సో మైండ్ హెల్త్ అనుకున్నాం, ఫిజికల్ హెల్త్ అనుకున్నాం. మూడోది ఆహారం. దయచేసి ప్రతి ముద్ద, ప్రతి పూట ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత తింటున్నాం. ఏదన్నా మన బాడీకి ఫలానా లభించట్లేదంటే శని ఆదివారం వచ్చేతలికే అది వెతికి పట్టుకొని దాన్నన్నా కూడా ఇవ్వండి. సో దయచేసి అన్ని ఫుడ్లు మనం తినాలి. ఇంకా 4th 5th వచ్చేతలికే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ రిలేషన్షిప్, ఒక వర్క్ స్పేస్లో ప్రాపర్ రిలేషన్షిప్, ఇంకొక చోట తాత్కాలిక రిలేషన్షిప్స్. ఒక ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్ అటెండర్ని కావచ్చు, లేదా అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చే వాళ్ళని కావచ్చు. రిలేషన్షిప్ దాని నిమిత్తం ఏంటి, దాని పరమార్థం ఎంత, అక్కడికక్కడికి మనం కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకొని తర్వాత దాన్ని తెగదెంపులు చేసేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు పట్టించేసుకొని ప్రతిదాన్ని నెత్తిన పెట్టేసుకొని ఎన్ని మోస్తావు? అంతే కదా. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రతిఫలం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. వి ఆల్ గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. బట్ దాన్ని ముందు తెచ్చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం, స్ట్రెస్ వల్ల, వరి వల్ల. సో వెరీ వెరీ సింపుల్ అండి, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. డాక్టర్ కిరణ్ గంగా గారు, ఇట్స్ యువర్ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. తప్పకుండా మనం ఇంకా ఇలా మిమ్మల్ని వదిలిపెట్టాం సార్. రాబోయే రోజుల్లో తప్పకుండా అంశాల వారీగా ఇంకా స్పెసిఫిక్గా డైరెక్ట్గా మీరు వాళ్ళు చెప్పిన పద్ధతి ఎలా అయితే క్యారెట్, టమాటో, కూరగాయలు ఊహించుకునేలాగా ఆ లెవెల్లో చెప్పారు మీరు. జనం ఆరోగ్యం కోసం మేము సుమన్ టీవీలో చాలా పాటుపడుతున్నాం. మీ వంటి వైద్యుల సలహాలు, సూచనలు మీరు ఇస్తే తప్పకుండా ఇంకా ఆరోగ్యకరమైన భారత్ని మనం ప్రపంచాన్ని చూడబోతున్నామని ఆశిస్తున్నాం. రైట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.